వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇంతకాలం లవ్ జిహాద్ పేరుతోటి పెళ్లి కాని హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసి ఆ అమ్మాయిలకు 18 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళ మతం మార్చి పేరు మార్చి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని లేదా ప్రేమ అనే ఒక మాయాజాలంలో వాళ్ళను ముంచేసి ఆ తర్వాత వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. ఇది వాళ్ళ జిహాద్లో ఒక భాగం. 2047 కల్లా ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడం కోసం హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేశారు అనుకున్నాం. కానీ కొన్ని రోజులుగా వరుసగా వస్తున్న వార్తా కథనాలను విన్న తర్వాత నాకేమనిపించిందంటే వీళ్ళ లవ్ జిహాద్ దాష్టికానికి 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ముస్లాము దాకా కూడా వదిలిపెట్టరు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వరుసగా ఈ మధ్యకాలంలో చూడండి, పెళ్ళైన ఆడవాళ్ళు, పిల్లలున్న ఆడవాళ్ళు, భర్తతో చక్కగా సంసారం చేసుకునే ఆడవాళ్ళను వీళ్ళు గేమ్ యాప్ల్లోనూ ఇంటర్నెట్ ఏమంటారు సోషల్ మీడియాలోనూ పరిచయాలయ్యి ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు కన్న బిడ్డలను కట్టుకున్న మొగుడిని వదిలేసి వచ్చేలాగా చేసి ఆ తర్వాత వాళ్ళకు నరకం చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం అన్ని వయసుల ఆడపిల్లలను రక్షించుకునే క్రమంలో హిందువులు ఉండాలి. అన్ని వయస్సుల హిందూ ఆడపిల్లలు కూడా ఈ ఉచ్చులో పడకుండా జాగృతంలో ఉండాలి. ఇంతగానో ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని మిరాట్లో నర్స్ అంజలి శర్మ కథ. అంజలి శర్మకు పెళ్ళయింది, ఆ తర్వాత తనకు పిల్లలు ఉన్నారు, తను ఒక నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సూఫియాస్, ఆమె మాజీ ఉద్యోగి, వార్డ్ అటెండర్గా ఉండేవాడు, అలాగే అతని సోదరుడు సాజత్, వీళ్ళిద్దరూ కలిసి అంజలి శర్మను దారుణంగా గొంతు నిలిమి హత్య చేశారు. కారణం ఏంటో తెలుసా? అంజలి శర్మ వీడి ప్రేమ వలలో పడలేదు, వీడు చెప్పినట్టు మతం మార్చుకోలేదు. వివాహమై 5 సంవత్సరాలైంది ఈమెకు, అలాగే ఒక కొడుకున్నాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల భర్తకు దూరంగా ఉంటూ వస్తుంది, అంతే, ఒంటరిగా ఉంది. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని తమ ఊబిలోకి దింపేసి మతం మార్చాలని ఒక పక్కా ప్లాన్ వేశాడు. కానీ ఈవిడ ఆ విషయానికి ఒప్పుకోలేదు. అంజలిని కొంతకాలంగా వేధిస్తున్నా ఆమెకు పెళ్ళై బాబున్నాడనే విషయం తెలిసినప్పటికీ తనను పెళ్లి చేసుకోమని, హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి తెస్తున్నా అందుకు నిరాకరించింది అంజలి. లేదు, నేను నా బాబుతోనే ఉంటాను, నాకు మతం మారాల్సిన అవసరం లేదని నిరాకరించింది. మే 21 అంజలి మీద చాలా కోపం పెంచుకున్నాడు. నేను చెప్పినట్టినవా, నన్ను పెళ్లి చేసుకోవా, మతం మారవా, మతం మారకుంటే మీరంతా నాకు కాపీర్లే, మేమేమైనా చేస్తాం అన్నట్టుగా తమ దారుణమైన పైశాచిక బుద్ధిని చూపించారు. మే 21న అంజలి డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరింది, కానీ హాస్పిటల్కి చేరుకోలేదు. ఏమైంది అని ఎంక్వైరీ చేయగా సూఫియాన్ ఆమెను లోహియా నగర్లోని ఒక అద్దె గదికి పిలిచి అక్కడ మతం మారమని మళ్ళీ అదే గొడవ చేయడంతో ఆమె ఒప్పుకోకపోవడంతో తనలో ఉన్న క్రూరత్వం బయటకు వచ్చి ఆవిడను దారుణంగా చంపేశాడు. చంపేసిన తర్వాత శవాన్ని దాచిపెట్టడానికి, బయటికి తరలించడానికి సోదరి సాజిదా కూడా సహాయం చేసింది. చూడండి, ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అని చెప్తే ఎక్కడో వినడం కాదు, ముస్లిం అబ్బాయిలే కాదు, కొందరు ముస్లిం అమ్మాయిలు కూడా డేంజరే. వాళ్ళ అన్న చేసింది తప్పు, ఆడపిల్లను దారుణంగా చంపేశాడు. అన్న నువ్వు చేసింది తప్పు అని లాగి లంపకాయ కొట్టాల్సింది పోయి, రైట్ అన్నా నువ్వు బాగా చేసినావు, శవాన్ని ఇద్దరం కలిసి దాచి పెడదామని మాట్లాడిందంటే అది ఆడదా లేకపోతే గాడిదా అర్థం కావట్లేదు. మొత్తానికి అంజలి శర్మ కథ ఆ విధంగా ముగిసింది. కానీ వీళ్ళని పోలీసులు పట్టుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, అలాగే వీళ్ళకు కఠినమైన శిక్ష వేస్తా అని చెప్తున్నారు. కానీ ఒక ఆడపిల్లగా నేను కోరుకునేది కఠినమైన శిక్ష కాదు సార్, ఉరి శిక్ష, అది కూడా 48 గంటల్లో. ఇలా ఆడపిల్లల మీద పైశాచికంగా ప్రవర్తించిన వాళ్లకు 48 గంటల్లో ఉరి శిక్ష వేస్తే తప్ప ఇలాంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయం మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నాను, వీళ్ళ లవ్ జిహాద్ అనే ఊబిలోకి లాగడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నా నమ్మకూడదు, కాలేజెస్లో ఉన్నా నమ్మకూడదు, స్కూల్స్లో ఉన్నా నమ్మకూడదు, పక్కింట్లో ఉన్నా నమ్మకూడదు, మన ఇంటికి వచ్చే పనివాడైనా నమ్మకూడదు. ఎవడైనా సరే డేంజరే వాడు. వాడికి ఎంత దూరంగా ఉంటే ఆడపిల్లల జీవితాలు అంత బాగుంటాయి. తల్లిదండ్రులకు, భర్తలకు, అలాగే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నాను, మీ ఆడపిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కొంచెం గమనించండి. లేకుంటే ఇలా ప్రాణాలు పోయిన తర్వాత చర్చించుకోవడం, బాధపడటం తప్ప మనం అంతకు మించి చేయలేము. నేను చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది,
1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్‌ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.